గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే ఆల్ న్యూలీ లాంచ్డ్ హోండా CB350 యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ అలా ఉంది. అండ్ దాన్ని టెస్ట్ రైడ్ కూడా చేశాను. దాన్ని టెస్ట్ రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది. అండ్ దెన్ స్పెసిఫికేషన్స్ అండ్ కాస్ట్ ఎలా పడుతుంది అవన్నీ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి టు గెట్ ఫుల్ క్లారిఫికేషన్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే టైర్ సైజ్ వచ్చేసరికి 130/70 18" ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి బోత్ వీల్స్ వచ్చేసరికి ఎలా వీల్స్. అండ్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి హైడ్రాలిక్ ట్విన్ షాక్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే మనకి 240mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ ABS. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి టైర్ సైజ్ వచ్చేసరికి 100/90 19" ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్రేక్స్ వచ్చేసరికి మనకి 310mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ ABS. అండ్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం ఇంజిన్ గురించి చూసుకున్నట్టయితే ఇంజిన్ కెపాసిటీ వచ్చేసరికి 348.36 cc. ఇది వచ్చేసరికి మనకి 4-stroke సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్. ఇందులో మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 15.5 kW at the rate 5500 RPM. అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి 29.4 Nm at the rate 3000 RPM. మనకి బైక్లో గేర్ బాక్స్లో మనకి 5 gears అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ గేర్ అనేది డౌన్, మిగిలినవన్నీ అప్. అండ్ ఇప్పుడు మనం చైన్ గురించి చూసుకున్నట్టయితే మనకి ఇది ఓపెన్ చైన్ అనేది ఇచ్చారు. సో ఎవ్రీ 500 kilometers మనం లూబ్రికేషన్ చేయించుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఈ బైక్లో లైట్స్ అన్నీ కంప్లీట్లీ LED అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం హ్యాండిల్ బార్ గురించి చూసుకున్నట్టయితే హ్యాండిల్ బార్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి 4 బటన్స్ అయితే ఇచ్చారు కదా, వాటి ద్వారా మనం కన్సోల్ ఆపరేట్ చేయొచ్చు అండ్ ఫోన్ కూడా. అండ్ కింద హార్న్ బటన్, దాని కింద సిగ్నల్ ఆపరేటింగ్ బటన్. దాని ముందు మనకి హై బీమ్ లో బీమ్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇంజిన్ కిల్ స్విచ్, ఇంజిన్ ఇగ్నిషన్ స్విచ్ రెండు ఒకే దాంట్లో ఇచ్చారు. అండ్ దాని కింద వచ్చేసరికి మనకి హజార్డ్ బటన్. ఈ బైక్లో మనకి స్లిప్పర్ క్లచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల మనం హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు గేర్స్ డౌన్ చేసినా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కన్సోల్ గురించి చూసుకున్నట్టయితే కన్సోల్లో మనకి సెమీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. సమ్ యూస్ఫుల్ ఫీచర్స్ అనేవి రైట్ సైడ్ ఇండికేట్ చేశారు. ఇందులో మనకి స్పీడోమీటర్ వచ్చేసరికి అనలాగ్ అండ్ మిగిలిన సమ్ ఫీచర్స్ వచ్చేసరికి మన డిజిటల్లో అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు రైట్ సైడ్ వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్, అది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దాని కింద మనకి హై బీమ్ లో బీమ్ ఇండికేటర్, దాని పక్కన సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇండికేటర్, దాని కింద మాల్ ఫంక్షన్ న్యూట్రల్ ఇండికేటర్. అండ్ అక్కడ వచ్చేసి మనకి ఎకో ఇండికేటర్ కూడా ఉంది. ఎకో మోడ్ కాదు, జస్ట్ ఇండికేట్ చేస్తుంది అంతే. మనం ఆ స్పీడ్లో వెళ్తే పెట్రోల్ తగ్గుతుంది కదా కన్జ్యూమ్, అది చూపిస్తుంది అంతే. అండ్ పక్కన మనకి ABS ఇండికేటర్, గేర్ ఇండికేటర్, ట్రిప్ ఇండికేటర్, ట్రిప్ A, ట్రిప్ B, రేంజ్, ఇవన్నీ మనకి డిజిటల్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి పక్కన లెఫ్ట్ సైడ్ బటన్స్ ఉపయోగించి మనం అయితే చూడొచ్చు. ఇప్పుడైతే మనకి బ్యాటరీ వోల్టేజ్ ఎంత చూపిస్తుంది, ఇది రేంజ్ అనమాట. మన బండిలో పెట్రోల్ బట్టి ఎంత దూరం వెళ్ళగలమో చూపిస్తుంది. ఇది వచ్చేసరికి ట్రిప్ Aలో మనం ఎంత ఫ్యూయల్ కన్జ్యూమ్ చేస్తాం యావరేజ్గా అది చూపిస్తుంది. ఇది వచ్చేసరికి ట్రిప్ B, ఇది వచ్చేసరికి ట్రిప్ A, అండ్ ఇది వచ్చేసరికి టోటల్. ఇప్పుడు మనం బ్లూటూత్ ఆన్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ 2 బటన్స్ అయితే ఉన్నాయి కదా, వాటిని లాంగ్ ప్రెస్ చేసి ఉంచాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఎకో ఇండికేటర్ నేను ఆన్ ఆఫ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి టైం అనేది నేను ఎడిట్ చేస్తాను, చూసారు కదా, ఇది అవర్స్, ఇది వచ్చేసరికి మినిట్స్. అండ్ ఇప్పుడు మనం డిస్ప్లే బ్రైట్నెస్ అనేది తగ్గించుకోవచ్చు. ఇప్పుడైతే నేను తగ్గిస్తున్నాను అండ్ మళ్ళీ మామూలుగా చేశాను. అండ్ ఇప్పుడు మనం బ్లూటూత్ అనేది ఎస్లో పెడితే మనం అది బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది. బ్లూటూత్ ఆన్ అయ్యాక, బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత మనం హోండా స్మార్ట్ సిటీ యాప్ ఎక్కించుకున్న తర్వాత మనం మొబైల్ అనేది దీన్ని కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేశాక మనం హెడ్సెట్ పెట్టుకుని, బ్లూటూత్ హెడ్సెట్, అది కూడా మనం మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత మనం వాయిస్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి హ్యాండిల్ బార్ మీద బటన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాప్ ఆపరేట్ చేయడానికి పనిచేస్తాయి. మనం ఒకసారి పాకెట్లో మొబైల్ పెట్టేసిన తర్వాత అండ్ ఏమేమి చేస్తున్నామో మనకి హెడ్సెట్లో ఇది వాయిస్ కమాండ్ ఇస్తుంది. దాన్నే వీళ్ళు HSVCS టెక్నాలజీ అంటున్నారు, హోండా స్మార్ట్ ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్. అండ్ ఇది హైలైట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఓవరాల్గా చూసుకుంటే ఈ వెహికల్ సీట్ హైట్ వచ్చేసరికి 800 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm, వెయిట్ 187 kgs, చాసెస్ డైమండ్ టైప్ విత్ డ్యూయల్ హార్న్. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 15.2 liters ఇచ్చారు.
ఈ వెహికల్ ఫిట్ అండ్ ఫినిష్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనకి రైడ్ చేయడానికి అయితే వేరే కలర్ వెహికల్ అయితే ప్రొవైడ్ చేశారు, రెడ్ కలర్. నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది, దీని మైలేజ్ ఎంత వస్తుంది, అవన్నీ నేనైతే షేర్ చేసుకున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. చూస్తున్నారు కదా గాయస్, నేనైతే ఈ బైక్ రైడ్ చేసినప్పుడు పవర్ అండ్ టార్క్ అనేది ఈజీగా ఫీల్ అవ్వగలిగాను. ఈ బైక్లో మనకి డ్యూయల్ థ్రాటిల్ వైర్ అయితే ఇచ్చారు. సో యాక్సిలరేషన్ ఇస్తున్నప్పుడు మనకి ఎక్కడ టైట్ అనిపించదు, చాలా స్మూత్గా అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకి స్లిప్పర్ క్లచ్ అనేది ప్రొవైడ్ చేశారు. నార్మల్ క్లచెస్ ఉంటే మనకి హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు గేర్స్ డౌన్ చేస్తే స్లో చేయడానికి బైక్ అనేది జర్క్ ఇస్తుంది. బట్ ఈ స్లిప్పర్ క్లచ్ వల్ల మనకి జర్క్ అయితే లేదు. నేను ఈ బైక్లో అయితే అసలు అబ్జర్వ్ చేయలేదు జర్క్ అనేది. అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే బ్రేక్స్ అనేవి చాలా స్మూత్గా పడుతున్నాయి, ఎక్కడ టైట్గా పడినట్టు కానీ ఏం లేదు. అండ్ నేను ఈ బైక్ పిలియన్తో రైడ్ చేశాను. చిన్న గతుకుల్లో కూడా సస్పెన్షన్ చాలా బాగుంది. అండ్ గేర్స్ విషయానికి వస్తే గేర్స్ వేసినప్పుడు సౌండ్ రావడం కానీ టైట్గా పడినట్టు కానీ ఏమీ లేదు. ఓవరాల్గా బైక్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ బైక్ మైలేజ్ వచ్చేసరికి 32 to 38 kmpl వస్తుందని చెప్తున్నారు. చూడాలి. ఈ బైక్ మనం ఒక 6-7 months పోయాక డీటెయిల్ రివ్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మీలో ఎవరైనా ఈ బైక్ రైడ్ చేసి ఉంటే మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ బైక్లో వేరియంట్స్ ఏమి ఉన్నాయి, ఈ బైక్ షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, నేను ఈ వీడియో చివరిలో అయితే నేను మెన్షన్ చేస్తాను. అండ్ నేను ఇప్పుడు మెన్షన్ చేసే ప్రైస్ వచ్చేసరికి రాజమండ్రి హోండా బిగ్ వింగ్ షోరూమ్ది. ఈ ప్రైస్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. సో బైక్ తీసుకునే ముందు ఒకసారి షోరూమ్ వాళ్ళని అయితే మీరు కన్సల్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంప్రెషన్ గాయస్. నేనైతే మీకు ఈ ఫస్ట్ ఇంప్రెషన్ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూసారు కదా, ఇది నా యొక్క ఫస్ట్ ఇంప్రెషన్. నాకైతే ఈ బైక్ చాలా బాగా నచ్చింది. సేఫ్టీ పరంగా చూసుకుంటే ఈ బైక్లో స్లిప్పర్ క్లచ్ ఉంది, డ్యూయల్ ఛానల్ EBS ఉంది, అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. సేఫ్టీ అనేది టాప్ నాచ్లో ఉంటుంది ఇందులో. అండ్ ఈ బైక్ నేను రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి కాంపిటేటర్గా దించారని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దట్స్ ఇట్ గాయస్. మీకేమన్నా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే వాటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కంప్లీట్లీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫర్ మోర్ కంటెంట్. Until next video, bye bye.